చిన్న చిన్న వాళ్ళను ప్రభుత్వ పెద్దలు పిలిచి బెదిరిస్తే ఏం చెప్తారు? వాళ్ళు ఏది పడితే అదే చెప్తారు. ప్రభుత్వ పెద్దలకు సోయి ఉండాలి, వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలకు చెప్తున్నాం విషయం ఏందని. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుండా అందరూ ఒకటే పక్కన ఉంటే అడిగేటోడు ఉండడు, వాళ్ళు ఏం జులుము చేసినా నడుస్తూనే ఉంటుంది. ఇవాళ భూములు గుంజుకున్నా, ఇవాళ తండలకు ఫండ్స్ ఇవ్వకున్నా, ఇవాళ సేవలాల్ గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టకున్నా, జాగృతుల్లో ఇంకొకరు ముంగట అడిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. అడగకుండా అందరిని ఒకటే పార్టీలో ఏర్చుకుంటామంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ప్రజాస్వామికంగా విలువల్ని కాలరాయడమే. అటువంటి అంశాలకు ముఖ్యమంత్రి గారు తెరదీసినారు. ఇది కరెక్ట్ కాదు అని నా భావన. ఎట్ ద సేమ్ టైం ఇవాళ చాలామంది ఇక్కడ తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ మాకు ఒక మాట చెప్పిండ్రు, ఎగ్జామ్స్ అవుతుంటే మున్సిపల్ ఎన్నికలతో బాగా ఇబ్బంది జరిగిందని. ఇంకొక పక్క ప్రభుత్వం ఏమో మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడే పెడతామని చెప్తుంది. ఒక పక్క 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వరుసగా అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. మరి ఈ విషయం కూడా ఎలక్షన్ కమిషను ప్రభుత్వము ఒకసారి ఆలోచన చేయాలి. పరీక్షలన్నీ అయిపోయాక ప్రశాంతంగా ఎన్నికలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్.